సో హాయ్ ఎవరీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏం మాట్లాడకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్తుందాం. లాస్ట్ వీక్ అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నింటిలో కూడా కొంచెం వాయిస్ అనేది డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. సారీ ఫర్ దట్. మీకు మంచిగా కంటెంట్ అయితే కావాలి, సో వాయిస్ డిస్టర్బెన్స్ అవన్నీ పక్కన పెట్టేసినాం. కంటెంట్ ఇవ్వాలన్న ముఖ్య ఏంతో అయితే మీకు ఆ వీడియోస్లో కొంచెం నాయిస్ ఉన్నా కానీ నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో సారీ ఫర్ దట్. ఓకే, ఈ వీక్ వీడియోస్లో అయినా కొంచెం మంచిగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, హాయ్ అన్న, త్రిబుల్ ఐటీలో ఏ డౌట్ ఉన్నా నీ ఛానల్నే చూస్తాం అన్నయ్య. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మెయిన్ అని మనం దీంట్లో చూడవలసింది ఏంటంటే పీయూసీ ఆఫ్టర్ బీటెక్కి ఎగ్జామ్ ఉంటుందా. సో ఈ కామెంట్ నేను పర్టికులర్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే త్రిబుల్ ఐటీలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు మీ పీయూసీ మార్క్స్ని కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మీకు పీయూసీలో ఏ మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ బేస్ చేసుకుని మీకు బీటెక్లో బ్రాంచెస్ అనేవి ఇస్తారు. సో మీకు పీయూసీలో మంచి మార్క్స్ ఉంటే బీటెక్లో ఆటోమేటిక్గా మీరు అనుకున్న ద బెస్ట్ బ్రాంచ్ అయితే వస్తుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అరౌండ్ 10.0 CGPAకి మీరు ఇంచుమించు అప్రాక్సిమేట్లీ వచ్చేసి అరౌండ్ 9.0 అంటే 9 GPA ఉండేలా చూసుకోండి. నా టైంలో నా జీపీఏ వచ్చేసి నేను పీయూసీలో చదివిన జీపీఏ వచ్చేసి 9.3. సో మీరు కూడా ఆ రేంజ్లో మెయింటైన్ చేసుకుంటే మీకు కావాల్సిన బ్రాంచ్ మీకు వస్తుంది అండ్ మీరు మంచిగా తర్వాత సాటిస్ఫాక్షన్తో అయితే చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి బ్రో త్రిబుల్ ఐటీలో ఏఐ ఉంటుందా. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో నేను చెప్పేది ఏంటంటే త్రిబుల్ ఐటీలో ఇంజనీరింగ్లో వచ్చేసి కేవలం 7 బ్రాంచెస్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్, మెకానికల్, కెమికల్, మెటలర్జీ అండ్ సివిల్, ఈ 7 బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి. సో వీటికి మించి సపరేట్ స్పెషలైజేషన్స్ అంటూ ఉండవు. కానీ మీరు వన్స్ బీటెక్కి వచ్చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో ఏమైనా కోర్సెస్ నేర్చుకుని బాగా వాల్యుబుల్ సర్టిఫికేటెడ్ కోర్సెస్ ఉంటాయి, వాటిని నేర్చుకున్న అయినా కానీ మీరు ఏఐ లేదా ఎంఎల్ ఇటువంటి గట్టా మీరు చూస్ చేసుకుని ఆ పాత్రలో అయితే వెళ్ళొచ్చు. అండ్ నేను మంచి CGPA ఎందుకు మెయింటైన్ చేసుకోమన్నానంటే మనకి క్యాంపస్లో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేవి చాలా, మనకి అరౌండ్ 7 బ్రాంచెస్ చెప్పాను కదా, ఆ 7 బ్రాంచెస్లో ఒక 1 or 2 బ్రాంచెస్కి మాత్రమే ఆన్ క్యాంపస్లో బాగా ప్లేస్మెంట్స్ వస్తాయి. కానీ మీరు ఆన్ క్యాంపస్ కాదు బ్రో, నేను తర్వాత యూపీఎస్సీ నా గోల్ లేదా సంథింగ్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇటువంటి గోల్ లేదా సో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ అనుకుంటే మీరు, నేను ఇప్పుడు ఒక 5 బ్రాంచెస్ చెప్తాను, ఆ 5 బ్రాంచెస్లో ఏది చూజ్ చేసుకున్నా పర్లేదు. సో మీకు మంచిగా గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలంటే త్రిబుల్, మెకానికల్, కెమికల్ అండ్ సివిల్, సో ఈ 4 బ్రాంచెస్ అయితే అప్రాక్సిమేట్లీ మీకు యూజ్ అవుతాయి. అండ్ మీకు ఆన్ క్యాంపస్లో ఉండాలి లేదా ఎక్కువ ప్యాకేజ్తో మీరు మంచిగా సెటిల్ అవ్వాలనుకుంటే సిఎస్సి అండ్ ఈసీఈ, దాంట్లోనూ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ బ్రాంచ్ వచ్చేసి నేను ఇచ్చే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఈసీఈ అయితే ఇస్తాను. ఒకవేళ మీకు గవర్నమెంట్ సెక్టర్ వైపు ఇంట్రెస్ట్ ఉండి అండ్ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ కావాలనుకుంటే త్రిబుల్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు త్రిబుల్ తీసుకుంటే అటు సైడ్ ఈసీలో వచ్చే ప్రతి జాబ్కి వెళ్ళొచ్చు అండ్ త్రిబుల్లో ఎక్కువ చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కాబట్టి ఇటు సైడ్ గవర్నమెంట్ జాబ్స్ వైపు కూడా రావచ్చు. సో మీ మైండ్ సెట్ అయితే అలా చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్రో త్రిబుల్ ఐటీ న్యూజివీడ్ హాస్టల్స్లో రూమ్స్కి వచ్చి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి బ్రో, చెప్పండి బ్రో. సో అటాచ్డ్ బాత్రూమ్స్ ఏముండవు అండ్ పర్టికులర్గా అందరికీ కలిపే బాత్రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ వచ్చి ఎంతమంది ఉంటారు, రూమ్కి వచ్చి ఎంతమంది అంటే చెప్పాను కదా, అది హాస్టల్ బేస్డ్. మా హాస్టల్లో అయితే మా రూమ్కి వచ్చేసి ప్రజెంట్లీ 6 మెంబర్స్ అయితే ఉంటున్నాం. ఇదివరకు అయితే 3 మెంబర్స్ అయితే ఉండేవాళ్ళం రూమ్కి. అండ్ ఇక్కడ మెయిన్ ఇది స్క్రీన్ షాట్ ఎందుకు తీసానంటే వచ్చి ఎంతమంది ఉంటారు బ్రో అండ్ ల్యాప్టాప్స్ స్టార్టింగ్లోనే ఇస్తారా అని అయితే డౌట్ అడిగారు. ల్యాప్టాప్స్ వచ్చేసి మీకు స్టార్టింగ్లో అయితే ఇవ్వరు. అంటే ఒకవేళ మీరు వచ్చే టైంకి ల్యాప్టాప్స్ ఆల్రెడీ కాలేజీలో అవైలబుల్గా ఉంటే మీకు స్టార్టింగ్ ఇచ్చేస్తారు. బట్ మాకు ఎప్పుడు ఇచ్చారంటే పీయూసీ ఫస్ట్ ఇయర్ అంతా అయిపోయింది, పీయూసీ సెకండ్ ఇయర్లో అయితే మాకు ల్యాప్టాప్స్ అనేవి ఇచ్చారు. అంటే మా టైంలో కరోనా వల్ల మాకు ల్యాప్టాప్స్ రావడానికి లేట్ అయింది, సో లేట్గా ఇచ్చారు. బట్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే తొందరగానే ఇచ్చేసారు ల్యాప్టాప్స్. సో అది చెప్పలేము ఎప్పుడు ఇస్తారనేది. మీరు కాలేజ్కి రాగానే ఒకవేళ అప్పుడు కాలేజీలో అవైలబుల్గా ల్యాప్టాప్స్ ఉంటే మీకు ల్యాప్టాప్స్ ఇచ్చేస్తారు. ఒకవేళ అవైలబుల్గా ల్యాప్టాప్స్ లేకపోతే మీకు ఆ ల్యాప్టాప్స్ వచ్చిన తర్వాత అయితే ఇస్తారు కొత్తగా, అంతేగాని అంతకు మించి ఏం ఆప్షన్స్ లేవు. అండ్ ఇంకా ఇంకో డౌట్ వచ్చేసి
ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ బుకింగ్స్ చేసుకోవచ్చా బ్రో? ప్లీజ్ చెప్పు బ్రో. ఎస్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ బుకింగ్స్ అనేవి చేసుకోవచ్చు మీరు. సో మేము కూడా చాలా ఆర్డర్ చేస్తూ ఉంటాం ఆన్లైన్లో. సో ఆ విధంగానే మీరు కూడా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, let me know in the comment section guys. Bye.